back to my channel Allari Amulya. So ఈ రోజు బ్లాగ్ ఏంటి అని అంటే బేసిక్లీ ప్రతి ఒక్క అమ్మాయికి గర్ల్స్ మస్ట్ యూజ్డ్ ప్రోడక్ట్స్ అని అంటారు కదా. సో అట్లా ఈరోజు నేను మీకు ఈ వీడియో తీసుకోవాల్సి వచ్చింది. సో ప్రతి ఒక్క అమ్మాయికి మేకప్ స్కిన్ కేర్ చేయాలని రూల్ అయితే లేదు, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ చేసినా చేయకపోయినా ఈ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. సో మీ అందరికీ నచ్చుతుందని అయితే కోరుకుంటున్నాను. ఒక్కసారి మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఎక్స్ట్రా ఏమైనా సౌండ్ వస్తే ఐమ్ సారీ. సూన్ వైల్ నేను మైక్ డెఫినెట్లీ పర్చేస్ చేస్తాను. నా దగ్గర ఉంది కానీ నా మైక్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది, కొంచెం పాడైపోయింది అలాగా అనిపిస్తుంది. సో అందుకే నేను ఈ వీడియో అయితే మైక్ లేకుండా కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ అయితే నేను ఫేషియల్ రేజర్స్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. బేసిక్లీ ప్రతి ఒక్క అమ్మాయికి రేజర్స్ లైక్ ఫేషియల్ టూల్స్ అని అంటారు కదా. సో అలాగా నేనైతే మీకు చాలా హెల్ప్ఫుల్ ఉండేటువంటి ఫేషియల్ టూల్స్ అయితే మీకు తీసుకొని వచ్చేసాను. అండ్ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన చిన్ కట్కి యూజ్ చేస్తారు, విచ్ ఇస్ ఇలాగా. ఇది యాక్చువల్లీ చైనీస్ ప్రోడక్ట్ అండి. ఇవన్నీ కూడా చైనీస్ ప్రోడక్ట్స్, మనవి ఏది లేదు. ఇవి మనకి ఈ ప్రోడక్ట్ మాత్రం పర్టికులర్గా మన చిన్కి యూజ్ చేస్తారు అండ్ నోస్కి కూడా యూజ్ చేయొచ్చు. ఎలాగ యూజ్ చేస్తారో చూపిస్తాను. సో ఇవి బాల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. నేను దగ్గర నుంచి మీకు డెఫినెట్లీ నేను పెడతాను. ఇలా టూల్స్ ఉంటాయి. సో ఇది ఇలాగ యూజ్ చేయొచ్చు. ఒక మంచి షేప్ రావడానికి ఇక్కడ. ఓకే, అండ్ ఇది ఒక్కటే కాదు, అండ్ యూ కెన్ ఆల్సో డూ ఇట్ ఓవర్ హియర్. అంటే మనకి ఇక్కడ ఒక కాంటోర్ వేసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఒకలాంటి షేప్ రావడానికి ఇది యూజ్ చేయాలి. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే నైట్ పడుకునే ముందు ఒక 10 minutes ముందు మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు జాన్సన్స్ బేబీ హెయిర్ ఆయిల్ అన్న యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ నార్మల్గా మనకి ఇప్పుడు షేవింగ్ బామ్స్ వస్తున్నాయి. సో షేవింగ్ బామ్స్ అన్న యూజ్ చేయొచ్చు. షేవింగ్ బామ్స్ అంటే మనం అనుకోవచ్చు ఓన్లీ షేవింగ్కి యూజ్ చేయాలని, లేదు, మీరు దీనికి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక టిప్ చెప్తే, మన సిరమ్స్ మీరు డైలీ ఏదో ఒక సిరమ్ అయితే యూజ్ చేస్తారు కదా, ఏదో ఒక సిరమ్ యూజ్ చేయొచ్చు. అండ్ నార్మల్ కోకోనట్ ఆయిల్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో దీని యూజ్ అయితే నాకు పేరు గుర్తులేదు, నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చూడండి. ఓకేనా? సో ఇది ఇలాగా చేస్తారన్నమాట. అప్పుడు టైట్ అవుతుంది అనమాట స్కిన్. ఎలా చేస్తే ఏంటి అంటే ఇక్కడ షేప్ అనేది వస్తుంది. నేను వాడిన తర్వాత నా ఫేస్, నేను ముందుది ఇప్పుడుది ఫోటో పెడతాను, అది ఫేస్ది. ఇది వాడిన తర్వాత చాలా డిఫరెన్స్ కనిపించింది నా ఫేస్లో నాకు. సో నేను డెఫినెట్లీ ఆ వీడియో నేను పక్కన పెడతాను, చూడండి. సో ఇది ఇలాగనమాట. అప్పుడు మనకి ఇక్కడ మీకు ఈజీగా తెలిసిపోతుంది, ఇక్కడ మీకు తెలుస్తుంది కదా. అండ్ నోస్ అన్నాను కదా. సో నోస్ ఎలా అంటే జస్ట్ ఇలాగా ఒక షేప్ రావడానికి అప్వర్డ్స్ డౌన్వర్డ్స్, అప్వర్డ్స్ డౌన్వర్డ్స్, అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ అలాగా చేసుకోవాలన్నమాట. ఓకే, సో దీని యూజ్ అయితే ఇది. నేను పేరు అయితే మన స్క్రీన్ మీద ఇచ్చేస్తాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. అండ్ గువాషా అంటారు అనమాట. గువాషా అని దీని అంటారు, గువాషా. సో దీనికి ఇది వచ్చేసి ఒక మార్బుల్, బేసిక్లీ ఒక మార్బుల్తో ఇలా మంచిగా షేప్ అయితే ఇచ్చారు. ఇది అన్ని చైనీస్ ప్రోడక్ట్సే, మన ప్రోడక్ట్స్ అయితే కాదు. సో ఇది ఏంటి అని అంటే అండర్ ఐస్, మెయిన్లీ అండర్ ఐస్. ఓకేనా? మెయిన్లీ అండర్ ఐస్, గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్లీ అండర్ ఐస్. ఇది వచ్చేసి మిగతా ఫేస్ పార్ట్స్కి యూజ్ చేసేది. ఇది ఓన్లీ అండర్ ఐస్కి ఎక్కువ యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను. జస్ట్ ఇక్కడ మనం టిప్ ఉంటుంది కదా, టిప్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ అవర్ ఐ ఇలా పట్టుకొని జస్ట్ ఇలాగా
ఓకేనా. ఇది అందుకు యూజ్ చేస్తాం. అండ్ మీరు అనుకోవచ్చు ఇదే షేప్ ఉంటుందా అని. లేదండి, చాలా షేప్స్ ఉంటాయి. నాకు ఎందుకో ఈ షేప్ పర్టికులర్గా నచ్చి నేను తీసుకున్నాను, ఎందుకంటే ఇది చాలా యూజెస్కి. ఇప్పుడు నేను ఇది చూపించాను కదా, ఇది ఎలాగో కూడా యూజ్ చేసాను. ఎందుకంటే ఇక్కడ 1, 2 ఉంది కదా, ఎలా అంటే ఇలాగా ట్రావెలింగ్ పర్పస్ బాగుంటుందండి ఇది. సో ఇది గువాషా అంటారు. అండ్ ఇది కూడా రోలర్ అంటారు అనమాట. ఏమంటారు, మసాజర్ రోలర్, ఫేషియల్ రోలర్ అని అంటారు. దీన్ని కూడా జస్ట్ ఇలాగా పైకి, కిందికి ఎప్పుడు కూడా అనొద్దండి, పైకి అనాలి. జస్ట్ లైక్ దిస్, కనిపిస్తుంది కదా, జస్ట్ అలా అని చెప్పి గట్టిగా ఫాస్ట్గా అనొద్దు. నేను జస్ట్ అలా చూపిస్తున్నాను అంతే. మెల్లిగా, చాలా మెల్లిగా అనాలి ఇలాగా. అండ్ ఈ చిన్నది ఎందుకంటే ఐస్కి, ఇది మెయిన్ ఐస్కి, లైక్ ఐస్ ఇలాగా అనాలి, ఇలాగా, జస్ట్ లైక్ దాట్. సో ఈ 3 ప్రోడక్ట్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి. ఇవన్నీ ఆన్లైన్ యాప్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవైతే నేను అమెజాన్ నుంచి తీసుకున్నా ఎప్పుడో, బట్ మీకు కావాలి అంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ డెఫినెట్లీ ఇస్తాను, గో చెక్ ఇట్ అవుట్. సో యా, చాలా బాగుంటాయి. ఒక 1 మంత్ యూజ్ చేస్తే మీకు రిజల్ట్స్ ఆటోమేటిక్గా తెలుస్తాయి. బబ్లీ చీక్స్ ఉన్న వాళ్ళైతే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దిస్ వన్, ఇది ఏంటో తెలుసా మీకు, మేకప్ బ్రష్ క్లీనర్ అనమాట ఇది. ఇది ఎందుకు అని అంటే, మనం బ్రషెస్ నార్మల్గా హ్యాండ్స్తో క్లీన్ చేయొద్దండి, ఇలాగా క్లీన్ చేసేస్తారు. సో అలాగా క్లీన్ చేయకూడదు. మీరు ఇలాంటి ఒక టూల్ అనేది ఉంటుంది, మేకప్ బ్రష్ క్లీనర్ అని మీరు కొడితే సిలికాన్ బేస్ అని నొక్కండి. ఇది సిలికాన్ అన్నమాట. సో సిలికాన్ బేస్ అని నొక్కితే మీకు ఇది ఇలాంటివి చాలా వస్తాయి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మీషోలో, అండ్ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. పర్పుల్లో కూడా ఉన్నాయి. సో నైకా, అన్నిట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో దాంతో మనం మంచిగా బ్రష్ అనేది క్లీన్ చేయాలి. ఎక్కువ మంచి ప్రోడక్ట్, మంచిగా క్వాలిటీ రావాలి అని అంటే గో విత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్, అంతే. ఫ్లిప్కార్ట్ కూడా కాదు, అమెజాన్, ఓకే. ఇదేం కాదండి, ఓకే. జస్ట్ దీన్ని ఇలా అని వాష్ చేయడమే, చాలా బాగుంటుంది. మీరు లైక్ ఎన్ని రోజులన్నా వాడుకోవచ్చు దీన్ని, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వాడుకోవచ్చు. వెరీ నైస్ అండ్ స్వీట్. నేను కూడా ఇది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్, ఇది ఏంటి పర్స్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇది ఏంటి అంటే టూల్స్ అండి, మొత్తం టూల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. బేసిక్లీ చాలా ఆన్లైన్ యాప్స్లో కూడా ఉన్నాయి. ఇట్ మీన్స్ లైక్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది, అమెజాన్ కూడా అవైలబుల్గా ఉంది అనుకుంటా ఇప్పుడు. ఎందుకంటే నేను ఇవన్నీ ఇప్పుడు తీసుకోలేదండి. బీన్ ఆల్మోస్ట్ 2-3 years అయిపోయింది. బట్ ఎందుకో నాకు వీడియో చేయాలనిపించింది, సో అందుకే చేశాను. సో అన్ని టూల్స్ అండి, A to Z, నెయిల్ కట్టర్, సిజర్స్, అండ్ దెన్ టిప్స్, మన నెయిల్స్ టిప్స్ ఉంటాయి కదా, వాటికి అన్నిటికీ యూజ్ చేయొచ్చు అండి, ప్రతి దానికి. ఈవెన్ మన ఐ క్వీజర్ ఉంటుంది కదా, అది కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో మీరు కావాలి అంటే మీరు తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. నేను ఫోటో పెడతాను చూడండి, పక్కన స్క్రీన్లో నేను ఫోటో పెడతాను, సో దట్ మీకు తెలుస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ నేను అనుకున్నాను మేకప్ తీయడానికి కూడా అవసరమా ఇది, నార్మల్ ఇలా ఫేస్ వాష్ చేస్తే అయిపోతుంది కదా అని అనిపించింది. కానీ లేటర్ ఆన్ వెన్ ఐ హ్యావ్ రియలైజ్డ్, నేను షూట్స్ నుంచి రాగానే నాకు అసలు ఓపిక ఉండదు. ఫస్ట్ ఆ మేకప్ తీయడానికి కూడా ఓపిక ఉండదు, అంత స్ట్రెస్ అయిపోయి, అంత ఓపిక లేని ఒక లిటరలీ అయిపోయిందిరా నా పని అన్నట్టు ఉంటుంది అనమాట వెన్ ఐ కమ్ హోమ్ ఆఫ్టర్ షూట్. బట్ ఆ తర్వాత నేను చాలా రియలైజ్ అయిన తర్వాత అయితే ఇది చాలా బెస్ట్ అండి. ఎందుకు అంటే మనం షూట్స్కి కొంచెం హెవీ మేకప్ వేస్తాం, బికాజ్ కెమెరాకి చాలా హెవీ మేకప్ ఇంపార్టెంట్. సో మన ఫేస్ మంచిగా కనిపించాలంటే. సో అలాగా నేనైతే హెవీ మేకప్, హెవీ ఐ మేకప్ అండ్ దెన్ లిప్స్టిక్ అవన్నీ ఉంటుంది కదా. సో నేను అనుకున్నాను డైరెక్ట్ చల్లేంది అని చెప్పేసి నేనైతే జస్ట్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ గైజ్, అమ్మాయిలకి అండర్ ఆర్మ్స్ అనేవి కొంచెం స్మెల్ వస్తాయి, ఎవరికన్నా కానీ అది కొంచెం స్మెల్ వస్తాయి అన్నమాట. లైక్ ఎంత కేర్ తీసుకున్నా యూనో హెయిర్ రావడము అండ్ దెన్ కొంచెం స్వెట్ వల్ల స్మెల్ రావడము అలాగా
కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. సో వాళ్ళందరికీ నేను మంచి ప్రోడక్ట్ ఆల్మోస్ట్ 13 to 14 hours ఉండే రోల్ ఆన్ అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ స్మెల్ మీరు ఆరామ్స్ ఎవరి పక్కన కూర్చోవచ్చు, ఐ స్వేర్. సో ఇది ఏంటి అని అంటే యార్డ్లే లండన్ రోల్ ఆన్. బెటర్ ఆప్షన్ లాగా మిగిలిపోయింది ఇది, బికాజ్ ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది, product usage is very good. Basically product usage is very good, and then packaging is good. ఇంకి ఏం కావాలండి మీకు? 13 hours stay without any sweat smell or something else like that. ఇంకా ఏం కావాలి మీకు? మంచిగా ఉంది. ఇది మనకి డీమార్ట్లో దగ్గర ఏమైనా షాప్స్ పెద్ద పెద్ద డీమార్ట్ లాంటివి ఏమైనా హెరిటేజ్ అలాంటివి ఉంటే వెళ్ళి తీసుకోండి. అక్కడే తీసుకున్నాను నేను. ఫేషియల్ రేజర్స్ అండి. సో ఫేషియల్ రేజర్స్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో అంతా నేను పట్టించుకునే దాన్ని కాదు, బ్రాండ్స్ అవన్నీ పట్టించుకునే దాన్ని కాదు. సో స్టార్టింగ్ ఇలాంటివి 3 కలర్స్ వస్తాయి, బ్లూ, ఇది అండ్ ఎల్లో, పింక్, ఎల్లో అని 2-3 వచ్చాయి. అస్సలు బాగుండేది కాదండి, స్కిన్ కట్ అయిపోయేది, బమ్స్, చిన్న చిన్న బమ్స్ వచ్చేవి ఇక్కడ, ఫేస్ అంతా కూడా చిన్న లైట్గా చిన్న బమ్స్ వచ్చేవి, చాలా పాడైపోయింది స్కిన్. ఫేషియల్ చేసుకోవాలా వద్దా భయం వేసేది. ఫేషియల్ చేసుకోవాలని అంటే ఏమో ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అని చెప్పి కొంచెం భయం వేసిన తర్వాత నేను ఇంకా ఇలాంటివన్నీ పడేసిన, జస్ట్ అలా పడేసి. ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి ఫేషియల్ రేజర్ సిరోనా నుంచి తీసుకున్నాను అనమాట. ఇట్స్ వెరీ నైస్, వీట్ ఫ్లేవర్, వీట్ టెక్స్చర్ ఉంటుంది, అంత సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది అనమాట. 2 వాడేసినాను, పడేసినాను. గైస్ 3 యూజెస్ కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు మనము రేజర్స్ అనేవి. సో ఇది ఒక్కటే నేను ఇంకా కొత్తది ఇంకా యూజ్ చేయలేదు. సో ఇది యూజ్ చేసిన తర్వాత ఇది కూడా పడేస్తాను డెఫినెట్లీ. బట్ ఇది అయితే సిరోనా నుంచి తీసుకున్నాను. నేను డెఫినెట్లీ లింక్ ఉంటే డెఫినెట్లీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇది చాలా బాగుంటుంది, ఐబ్రోస్కి యూజ్ చేయొచ్చు, ఫోర్ హెడ్, అప్పర్ లిప్, ఫేషియల్ హెయిర్ అన్నిటికీ మనం ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇట్ రియల్లీ మేక్స్ మీ వెరీ కంఫర్ట్. 2 ఉండే, ఒకటి మా పిన్ని వాళ్ళకి వాడాను, పడేసాను. అండ్ దెన్ ఫస్ట్ వన్ నేను యూజ్ చేశాను, 3 times యూజ్ చేశాను, పడేసాను. అదే చెప్తున్నాను గైస్, ఈ ఫేషియల్ రేజర్స్ నేను చేసిన తప్పు ఏంటి అని అంటే ఒక 10-15 times యూజ్ చేశాను, తెలియలేదు నాకు. సో ఒక 10-15 times యూజ్ చేశాను. అస్సలు బమ్స్ రావడము, చిన్న పింపుల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి, హెయిర్స్ ఒక్క రోజుకే పెరిగిపోయాయి. ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ దాట్. కానీ ఆ బ్లేడ్ కూడా సరిగ్గా లేదు అని ఐమ్ లైక్ ఇంకా వద్దురా బై, ఇంకా ఇది ఏంటి అనుకుంటున్నారా? చూపిస్తాను, డెఫినెట్లీ చూపిస్తాను. ఇది కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను అన్నమాట. ఇది ఏంటి అని అంటే హీట్ స్పా బ్యాగ్ అన్నమాట. సో ఇది నేను హెయిర్ ఆయిలింగ్ చేసినప్పుడు, అలాగే హెడ్ బాత్ చేసి సిరం పెట్టుకుంటాం కదా, అప్పుడు కర్ల్స్ పెట్టుకున్న తర్వాత ఇది పెట్టుకుంటే కర్ల్స్ ఎవలాస్టింగ్గా ఉంటాయి. సో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. అలాగే మనకి హెడేక్ వచ్చింది అనుకోండి, హెడ్గా మొత్తం మనం జెండు బామ్ రాసేసుకొని ఇది ఇలాగా పెట్టేసుకొని ఇది చార్జ్ చేసేసుకొని ఇది ఆన్ చేసుకొని పెట్టుకుంటే హీట్ లెవెల్స్ ఎంత మంచిగా ఉంటాయంటే నిజంగా చెప్తున్నాను, అంత బాగుంటుంది. సో నేను ఆల్మోస్ట్ 1.5 years నుంచి ఇది వాడుతున్నాను. సో అందుకే నేను మీకు చెప్తున్నాను. ఈవెన్ ఇది ఫేస్కి కూడా యూజ్ చేసేది, ఎందుకంటే హీట్ ఎవాపరేట్ అవుతుంది కదా. సో మనము ఇలాగా కూడా యూజ్ చేయొచ్చు. సో చాలా ప్రోడక్ట్స్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. నేను పెట్టుకున్నప్పుడల్లా మా మమ్మీకి పెడుతూ ఉంటాను దీన్ని. ఇది ఇంకొకటి కూడా తీసుకోవాలి బేసిక్లీ. సో చాలా మంచి ప్రోడక్ట్. ఇది కూడా నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గో చెక్ ఇట్. దీనికి నేను స్టార్టింగ్ అనుకున్నాను ఏంటి అని అంటే ఇది అంత పనికి రాదు, చిక్కుబడిపోద్ది, అలా ఇలా అని అనుకున్నాను. కాకపోతే ఒకసారి యూజ్ చేస్తే కదా తెలుస్తుంది అని చెప్పేసి అయితే నేను ఇది తీసుకుంటే నాకు పర్సనల్గా చాలా నచ్చింది. లైక్ స్కాల్ప్కి ఒక మంచి ఆయిలింగ్ చేసేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఈ హెయిర్ కేర్ తీసుకున్నప్పుడు చాలానే ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే నార్మల్ మనం ఇలా పెట్టుకున్న మసాజర్ అవన్నీ ఉన్నాయి.
కాకపోతే దానికంటే సిలికాన్ అన్నమాట ఇది. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది మనకి స్కిన్కి కూడా, మంచి టెక్స్చర్. మనకి డాండ్రఫ్ ఉన్నప్పుడు కూడా ఇది యూజ్ చేసామంటే రెగ్యులర్గా డాండ్రఫ్ అనేది కూడా పోతుంది, ఆల్మోస్ట్ ఒక 70% వరకు పోతుంది అనమాట. సో నాకు పర్సనల్గా చాలా నచ్చిన ప్రోడక్ట్ ఇది. సో మీ అందరికీ కూడా నేను ఇది సజెస్ట్ చేస్తాను. ఇది చూసారా, ఇది ఆల్మోస్ట్ మనకి 2 లీటర్స్ బాటిల్ అన్నమాట. సో 2000 ml అప్రోప్రియేట్ కెపాసిటీ. సో ఇది నేను ఏంటి అని అంటే, నేను అసలు వాటర్ తాగనప్పుడు నేను ఇంకా మనం తాగనప్పుడు సమ్ గోల్స్ షుడ్ బి దేర్. టైమింగ్తో సహా ఇక్కడ మనకి బాటిల్ మీద రాసి ఉంచినప్పుడు డెఫినెట్లీ మనకి పర్చేస్ చేయాలనిపిస్తుంది కదా. సో దీనికి చిన్నది వస్తుంది, పెద్దది కూడా వస్తుంది. కానీ నాకు ఎందుకో ఇది చాలా బాగా నచ్చింది. అంటే వెనెవర్ ఐ గో ఎనీవేర్ ఐ జస్ట్ క్యారీ దిస్. సో నీళ్ళు తాగని వాళ్ళు ఉంటే నేను డెఫినెట్లీ ఈ బాటిల్ అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ మంచిగా నీళ్ళు తాగితేనే మన స్కిన్, మన హెయిర్ అండ్ మన బాడీ మీద ఉన్న ఎలాంటి డిసీజ్ అయినా సరే, ఆర్ఎల్స్ ఈ మధ్య మనకి స్ట్రాబెర్రీ స్కిన్స్ చూస్తున్నాం చాలా వరకు. ఒకవేళ మీకు తెలియకపోతే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తా వాట్ ఈస్ మెంట్ ఆఫ్ స్ట్రాబెర్రీ స్కిన్ అని. అది ఈ వాటర్ ఎక్కువ తాగితే కూడా అది పోతుంది. సో స్ట్రాబెర్రీ స్కిన్ తగ్గడానికి కూడా నేను మీకు ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాను. చాలా మందికి నాకు చాలా తగ్గింది లెగ్స్కి. అప్పుడు చాలా నాకు స్ట్రాబెర్రీ స్కిన్ ఉండేది. లేటర్ ఆన్ వెన్ ఐ యూజ్ దట్ ప్రోడక్ట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆన్ మై స్కిన్. సో అందుకే నేను మీకు చెప్తున్నాను. అండ్ యా, ఇలాంటి బాటిల్ అయితే మనకి చాలా బెటర్, మంచి హ్యాబిట్, అలాగే మనకు ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. సో దాట్ నిమిషానికి మనం తాగొచ్చు. సి ఓవర్ హియర్ మీరు చూసినట్టయితే, ఐ మీన్ ఇక్కడ కనిపించింది, నేను దగ్గర నుంచి వీడియో అయితే పెడతాను చూడండి. 9 PM ఆన్ ఈ వ్లాగ్ అయితే గైజ్ నేనైతే ఈరోజు నుంచి డెఫినెట్లీ డైలీ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నన్ను షూట్ వ్లాగ్స్ చేయమని అంటున్నారు కాబట్టి షూట్ వ్లాగ్స్ కూడా నేను డెఫినెట్లీ చేస్తాను. లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ మై డైలీ రొటీన్ అండ్ వాట్ ఐ డూ ఇన్ అ డే, వాట్ ఐ ఈట్ ఇన్ అ డే, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చేస్తాను. అండ్ షార్ట్స్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరందరూ నన్ను గుర్తుపట్టారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను కార్తీక దీపం సీరియల్ చేస్తున్నాను. కార్తీక దీపం 2 దాంట్లో స్వప్న క్యారెక్టర్ చేస్తున్నాను అన్నమాట. సో మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇలాగే నన్ను ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.